ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలలో భాగంగా కూటమి భారీ విజయంతో గెలిచింది. ఇక సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా అలాగే పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ మంచి సక్సెస్ అందుకోవడంతో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అప్పట్లో చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పవన్ విజయంతో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్తమానం భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించాడు. పవన్ కళ్యాణ్ బలమైన తుఫాను సృష్టించాడు అంటూ ఈయన చేసిన పోస్టు వైరల్గా మారింది. అయితే ఇటీవల ఈ పోస్టు పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని డాక్టర్ ప్రదీప్ రెడ్డి సాయిధరమ్ తేజ్ను ట్యాగ్ చేస్తూ గతంలో ఏపీలో జరుగుతున్న అన్యాయంపై స్పందించిన సాయిధరమ్ తేజ్ అన్నా క్యాంటీన్ల పరిశుభ్రతపై ఎందుకు స్పందించడం లేదు, మేడలు రుద్దే ఆ సేఫ్ ఫ్యాన్స్ ఎక్కడ అన్నా క్యాంటీన్లో ఆ సేఫ్ హ్యాండ్స్ తోనే ప్లేట్లు కడగొచ్చు కదా అంటూ ఈయన కామెంట్లు చేశాడు. ఈ కామెంట్లపై సాయిధరమ్ తేజ్ సరైన సమాధానం ఇవ్వకపోగా ఎగ్ పఫ్స్లో మీకెంత భాగం ఉంది అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున ఈయనపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఎగ్ పఫ్స్కి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉంటే బయట పెట్టమని కామెంట్లు చేయగా మరికొందరు సమస్యలపై ప్రశ్నించడం మానేసి ఇలాంటి సమాధానాలు చెప్పడం ఏంటి అంటూ సాయిధరమ్ తేజ్ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇటీవల అన్నా క్యాంటీన్లో మురుగునీళ్లతోనే ప్లేట్స్ శుభ్రం చేస్తున్నటువంటి వీడియో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.